మానసికంగా ఒత్తిడికి గురవుతున్న పరిస్థితుల్లో మనకు మానసిక ప్రశాంతతను చేకూర్చడానికి ఉన్న ఏకైక సాధనం యోగా ఒక మార్గమని యోగా సాధకులు అంటున్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని జగిత్యాల జిల్లా ధర్మపురి పట్టణంలో నిత్య యోగా కేంద్రంతో పాటు కళాశాల మైదానం, ప్రభుత్వ పాఠశాలల్లో యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా యోగా సభ్యులు సూర్య నమస్కారాలు, మెడిటేషన్, కపాలభాతి, వివిధ యోగా ఆసనాలు వేశారు. అనంతరం యోగా సభ్యులు మాట్లాడుతూ యోగా అనేది నిత్య జీవితంలో ఒక భాగం అన్నారు. అన్ని రోగాల నివారణతో పాటు మానసిక ప్రశాంతతకు యోగా అవసరమని అన్నారు. యోగా అనేది మన యొక్క జీవితంలో ఒక భాగం చేసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే ఈ ఉరుకుల పరుకుల వేగవంతమైనటువంటి జీవితంలో మనిషి అనేక రకాలైనటువంటి అనారోగ్యాలకి అట్లాగే ఇబ్బందులకు గురవుతున్నాడు. కాబట్టి ఇట్లాంటి పరిస్థితుల్లో మన శరీరాన్ని మనం రీఛార్జ్ చేసుకునేటువంటి అవకాశం మన చేతుల్లో ఉంది. కాబట్టి మన దినచర్యలో భాగంగా యోగాని మన ఒక గంట సేపు, కనీసం ఒక గంట సేపు మన యొక్క జీవితంలో అంతర్భాగం చేసుకోవాలి. ఏ విధంగా అయితే మనం స్నానం చేస్తామో, ఏ విధంగా అయితే మనం మన యొక్క వ్యక్తిగతమైన పనులు చేస్తామో, అదే ఆహారం తీసుకుంటాం, అదేవిధంగా ఒక గంట సేపు మన యొక్క శరీర ఆరోగ్యం కోసం మనం ప్రయత్నించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మన శరీరంలో ఆక్సిజన్ సప్లై పెరగాలి. ఆక్సిజన్ సప్లై పెరగాలంటే మన యొక్క బ్రీతింగ్ ద్వారానే. మన సమాజంలో గమనించినట్టయితే అనేక రకాల మంది ఇప్పుడు చాలా రకాలుగా అనారోగ్యాలతో ఇబ్బంది పడుతున్నారు. దానికి కారణం ఏంటంటే వాళ్ళ యొక్క వ్యక్తిగతమైనటువంటి జీవితం మీద శ్రద్ధ లేకపోవడం. కాబట్టి మన యొక్క జీవితం మీద మనమే శ్రద్ధ పెట్టాలి. రోజు ప్రాణాయామము, యోగాసనాలు ఇట్లాంటివి చేయడం వల్ల మన యొక్క ఆరోగ్యం బాగవుతుంది. కాబట్టి యోగాని నిత్య జీవితంలో మనం భాగం చేసుకున్నట్టయితే అందరూ ఆరోగ్యంగా ఉంటారు. ఆరోగ్యవంతమైన జీవితమే భారతదేశం యొక్క ఆరోగ్యం ఉంటుంది. కాబట్టి ఎక్కడైతే వ్యక్తి ఆరోగ్యంలోనే దేశం యొక్క ఆరోగ్యం ఉంటుంది. కాబట్టి దేశం ఆరోగ్యంగా ఉండాలంటే మనం వ్యక్తిగతంగా సాధన చేయాలి, ఆరోగ్యంగా ఉండాలి. జై గురుదేవ్ అందరికీ. అయితే ఏంటంటే యోగా అన్నది నిత్య జీవితంలో ఒక భాగము. అయితే మేము డైలీ ధర్మపూర్లో ఒక 4 సంవత్సరాల నుండి యోగా చేస్తాను. ఇది ఉచిత నిత్య యోగా కేంద్రము. నిత్య యోగా సాధన ఉండాలి. ఎందుకంటే ఇది ప్రతి ఒక్కరికి అవసరం. మన ఆహారం అలవాట్లు ఎట్లా అవసరమో మన జీవన శైలికి ప్రతి ఒక్కటి తిండి, బట్ట, నీరు, గాలి అన్నీ అవసరం. కాబట్టి ఇది కూడా మనం ప్రొద్దున సంకల్పం పెట్టుకొని ప్రొద్దుట ఉదయమే బ్రహ్మముహూర్తంలో లేచి మెడిటేషన్ చేసుకొని యోగాకి వస్తే ఆ డే అంతా ఎంతో ఆహ్లాదకరంగా, ఎంతో ఆరోగ్యంగా, ఎంతో అయితే జాబ్ చేసుకునే వాళ్ళకైతే చాలా మంచిది. ఎంతో ఒత్తిడితో ఉంటారు వాళ్ళు, కాబట్టి వాళ్ళకు చాలా బాగుంటుంది. మేము ఏంటంటే నాకు ఆరోగ్య సమస్యలు ఉంటాయి. ఆ ఆరోగ్య సమస్యలు కూడా తొలగిపోయినాయి. ఇప్పుడు నా ద్వారా ఒక 10 మంది లేడీస్ని కూడా నేను ఇందులోకి రమ్మడం జరిగింది. మనం మెడిటేషన్ చేసినప్పుడు మన అవయవాలన్నీ ఎంత హ్యాపీనెస్ ఇస్తాయంటే అది మెడిటేషన్ కానీ యోగా కానీ వచ్చి వెళ్ళి చూడండి ఎంత బాగుంటుందో. నేను అనుభవించిన అనుభవాలు కానీ, నాతోటి ఇంకా 10 మంది లేడీస్ అనుభవించిన అనుభవాలు కానీ ఎన్నో ఉన్నాయి. ఆ అనుభవాలు చెప్తే అర్థం కాదు, వచ్చి చూసి అనుభవిస్తే తెలుస్తుంది. ఎందుకంటే ఇంత మంచి ప్లాట్ఫామ్ ఉన్నది ఇక్కడ ధర్మపురిలో నిత్య యోగ సాధన. ఫ్రీగా చెప్పడం జరుగుతుంది. ఫ్రీగా ఎందుకు అంటే అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అన్న కాన్సెప్ట్ తోటి ఈ ధర్మపురిలో నిత్య యోగ సాధన పెట్టడం జరుగుతుంది. జై గురుదేవ్ అందరికీ నమస్కారాలు. ధర్మపురిలో నిత్య యోగ సాధన కమిటీగా ఏర్పడి ఒక 30 నుంచి 50 మంది సభ్యులను గ్రూపులుగా ఏర్పడి రోజు కూడా క్రమం ఒక్క రోజు కూడా మిస్ కాకుండా ఈ రోజు వరకు దాదాపు 1200 రోజులు కంప్లీట్ అయిపోయినాయి. ఒక్క రోజు కూడా మిస్ కాకుండా ఉండి కార్యక్రమానికి చాలామంది కూడా హాజరై అందరినీ ఇంప్రెషన్ చేసుకుంటూ ఇటువంటి కార్యక్రమాన్ని ముందుకు సాగిస్తున్నాం. యోగాతోటి మనం ఉదయం 5 గంటల 30 నిమిషాలకు స్టార్ట్ చేసి 7 గంటల వరకు స్టార్ట్ అవుతుంది. కేవలం 1 గంటన్నరనే. ఈ 1 గంటన్నర లోపల మనం 360 రోజులు డైలీ 1 గంటన్నర కార్యక్రమం చేసినట్టయితే 360 రోజులు ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేకుండా ఎంతో ఉత్సాహంగా, తర్వాత ఎంతో యాక్టివ్గా, చురుగ్గా పాల్గొని, అంటే నేను కూడా 1 రోజు మిస్ కాకుండా కార్యక్రమానికి హాజరై నా యొక్క శరీరాన్ని కూడా నేను ఇంతవరకు కూడా దాదాపు 61 సంవత్సరం ఒక్క ట్యాబ్లెట్ లేకుండా ఆరోగ్యంగా నేను ఉన్నాను. ఇదే స్ఫూర్తిగా అందరూ కూడా ఇటు యోగా కార్యక్రమంలో పాల్గొని యోగా యొక్క అనుభవాలు పంచుకొని
మెడిటేషన్ ద్వారా మానసిక ప్రశాంతత, యోగా ద్వారా ఫిజికల్గా ఎక్సర్సైజ్లు కార్యక్రమాలు జరుగుతున్నాం.